ఈరోజు ఇక్కడ కార్వాన్ కాన్స్టిట్యున్సీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి ఇన్ఛార్జ్ గారు అయిన ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హాజీ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో మరి ఉస్మాన్ భాయ్ ఆఫీస్లో లంగరోజ్ డివిజన్ నుంచి విచ్చేసిన మరి నూతన మరి కొత్తగా జాయినింగ్ ప్రోగ్రాము చేయడం జరిగింది. అది లంగరోజ్ డివిజన్ ప్రెసిడెంట్ అయిన గోనె సంతోష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా వినయ్ కుమార్ ముందుగల వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 15 మంది ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే మనం ఒక కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాలు మరి పేదల పట్ల బడుగు బలిగిన పట్ల ఏ విధంగా అయితే మనము మన పార్టీ తరఫున పథకాలు అయితే ముందుకు పోతున్నామో ఆ ఒక ఆకర్షితులై మన పార్టీకి బలోపేతం చేయడానికి స్ట్రెంత్ చేయడానికి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అయితే దీంతో నేను కోరుకునేది ఒకటి ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన గౌరవనీయమైన యనమల శ్రీ రేవంత్ రెడ్డి గారి ఒక ఆదేశాల వరకు మనం పార్టీ గురించి ఏ విధంగా పనిచేయాలి ఏంది సంగతి అనేకమైన కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారు. ఆ పథకాలను మనం ప్రజల మధ్యలో చేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో దానికి మనం సన్నద్ధంగా అవుతున్నాము. అది మరి ఉస్మాన్ భాయ్ గారి నేతృత్వంలో ఉస్మాన్ భాయ్ గారి ఆదేశాల మేరకు మనం ముందుకు నడుస్తామని చెప్పేసి మీరు ఇచ్చే ఏ బాధ్యతనైనా ఉస్మాన్ భాయ్ గారు తప్పకుండా మేము సీనియర్లము మరి మాతో పాటు మన కార్యకర్తలు మరి కాంగ్రెస్ లోయలిస్టులు మరి నూతనంగా జాయిన్ అయిన మీ యొక్క కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కార్వాన్ కాన్స్టిట్యున్సీ మనం మొత్తం అన్ని హైదరాబాద్ కింద చెప్తే ఎనిమిది నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మన ఉస్మాన్ భాయ్ గారు దగ్గరుండి శ్రద్ధ తీసుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో హ్యాట్స్ ఆఫ్ ఉస్మాన్ భాయ్ గారు ఈ సందర్భంగా మీకు అభినందనలు. మీ యొక్క భుజానికి భుజం కలిపి పనిచేయడానికి మేము రెడీ ఉన్నాము. మీరు ఒక ఇన్స్ట్రక్షన్ మీ యొక్క ఆదేశం ఏది తప్పకుండా మేము మీ యొక్క ఆదేశం అనుగుణంగా నడుస్తామని చెప్పి సదనం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జ్ గారికి మరి అదేవిధంగా గుడిమన్కపూర్ డివిజన్ నూతనంగా ఎన్నుకోబడ్డ అపాయింట్ అయిన దుర్గా ప్రసాద్ గారికి, అదేవిధంగా జియగూడ అధ్యక్షుడు దర్శన్ గారికి, మరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే జియగూడ నుంచి విచ్చేసిన వినోద్ చోగ్లే గారికి, మరి దినేష్ గారికి, పేరు పేరున మన నాగులపల్లి శ్రీకాంత్ గారు, గోడె సంతోష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా నవీన్ గారు, మహంగా మహేష్ గారు, మరి శశికుమార్ గారు, అఫ్రోజ్ గారు, మరి దినేష్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్.